రియాలిటీ రంగంలో కస్టమర్ల అంచనాలకు తగ్గట్టు ది బెస్ట్ ఇవ్వాలంటే ఎంతో ప్లానింగ్ అండ్ విజనరీ ఉండాలి. ఇంకెవరికి సాధ్యం కాదు అనేంత గ్రాండ్గా లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత లావిష్గా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి తిరుగులేని కమిట్మెంట్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ను అద్వితీయంగా అత్యంత గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్లో మోకిలాలో ప్రాపర్టీ అంటే హాట్ కేక్ గా మారింది. పేరొందిన ఎంఎన్సీల ఫేవరెట్ ప్లేస్ గా మోకిలా మారిపోయింది. ఈ ఏరియా గ్రోత్ హబ్ గా మారుతుందని నిఖిలా సంస్థ ముందే గుర్తించింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాది సందర్భంగా కస్టమర్లందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సుజన్ మీడియా వీక్షకులకు మరియు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి తరపున శ్రీక్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు. యాక్చువల్గా దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. హైదరాబాద్ చాలా బాగా గ్రో అవుతోంది ఇప్పుడు. అంటే ప్రభుత్వాలు ఎలా మారినా ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ అయితే బాగానే ముందుకు వెళ్తుంది. దాని విషయంలో ఒక మాట చెప్పక తప్పదు. మనము 2004 నుంచి మనం తీసుకుంటే అంతకు ముందున్న ఇంటర్నల్ రింగ్ రోడ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ వంతు బాధ్యత చేస్తున్నారు. ప్రస్తుత సీఎం గారు 1కి 2 సార్లు 3 సార్లు మన మీటింగ్ లో కలిసినప్పుడు ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి డోకా లేకుండా అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇవ్వడం జరిగింది. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడు మనకు తొందరలో వర్క్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూడా చేపడుతుంది ప్రభుత్వం. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ ఉండదేమో అని కానీ రేట్లు తగ్గుతాయనేమో కానీ ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఫైనల్ గా మా రియల్ సిటీ ఆడియన్స్ కి ఏం చెప్తారు సార్? అందరూ కూడా ప్రాపర్టీ కొనుక్కోదలిసినప్పుడు వ్యక్తుల దగ్గర కాకుండా సంస్థల దగ్గర వాళ్ళ క్రెడిబిలిటీ చెక్ చేసుకుని లీగల్ టైటిల్ చెక్ చేసుకుని కనీసం పర్మిషన్స్ అన్నా వచ్చినాయా లేవో చూసుకుని కొనుక్కోవాల్సిందిగా మనం ఈ ప్రీ సేల్స్ వాటి జోలికి వెళ్లకుండా కనీసం ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ తెలుసుకుని టైటిల్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా, పర్మిషన్ వచ్చిందా లేదా, ఆథరైజ్డ్ సిగ్నేటరీ వాళ్ళకు ఉందా లేదా చూసి కొనుక్కుంటే మన ఇన్వెస్ట్మెంట్ కానీ మనం సంపాదించిన సంపాదనకు కానీ విలువ చేకూరి సీకు చింత లేకుండా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు.